ఆకాశవాణి అమృత భారతం శతాబ్ది ప్రణాళికలు సీనియర్ జర్నలిస్ట్ శ్రీ ఎస్ రామకృష్ణ గారితో సంభాషణ. నమస్కారం. దేశ స్వాతంత్ర్యం సాధించి 75 ఏళ్లు అయిన సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రభుత్వాలు, వివిధ విభాగాలు, సంస్థలు, వ్యక్తులు అందరూ ఆజాదీ కా అమృతోత్సవ్లో భాగంగా పలు కార్యక్రమాల్ని అమలు చేస్తున్నారు. స్వాతంత్ర్య పోరాటంలో జరిగిన సంఘటనల్ని, చారిత్రక ఘట్టాల్ని, అందుకు దోహదం చేసిన నాయకుల స్ఫూర్తిని గుర్తు చేసుకోవడంతో పాటు రానున్న 25 ఏళ్లలో దేశం ఎటు పయనిస్తోంది, వివిధ రంగాల్లో ఎలాంటి అభివృద్ధి సాధించబోతోంది, ఇలాంటి అంశాలన్నిటినీ ఈరోజు మనం చర్చించుకుందాం. ఇందుకోసం మనతో స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, ఎక్సెల్ ఇండియా పత్రిక సంపాదకులు శ్రీ ఎస్ రామకృష్ణ గారు. నమస్కారం అండి రామకృష్ణ గారు. నమస్కారం అండి. చెప్పండి, దేశమంతా ఆజాదీ కా అమృత్ మహోత్సవాలు జరుగుతున్నాయి. అనేక రకాలుగా మనం ఆ స్వాతంత్ర్య పోరాట స్ఫూర్తిని గుర్తు చేసుకుంటున్నాము. అయితే ఒకటి చెప్పండి, గత 75 ఏళ్లుగా మనం వివిధ రంగాల్లో సాధించిన అభివృద్ధిని మనం సమీక్షించాలంటే దాన్ని ఏ రకంగా చూడాల్సి వస్తుంది? గత 75 ఏళ్లలో భారతదేశం అనేక రకాల కఠిన పరీక్షలని చూసిందని చెప్పొచ్చు అండి. ఎందుకంటే మనకు స్వాతంత్రం వచ్చినప్పుడు ప్రపంచ పరిస్థితులు ఎలా ఉన్నాయి, తర్వాత ఇండియన్ కండిషన్స్ ఎలా ఉన్నాయి, వాటి బ్యాక్గ్రౌండ్లోనే దీన్ని అసెస్ చేయాల్సి ఉంటుంది. అనేక గడ్డు పరీక్షల్ని, లాట్ ఆఫ్ ఫిజికల్ ఛాలెంజెస్ అంటే కొరతలు, ఆహార కొరత, తర్వాత వస్తూత్పత్తి కొరత, తర్వాత విద్యా రంగంలో కూడా ఫెసిలిటీస్ లేకపోవడం. అంటే వీ స్టార్టెడ్ ఫ్రమ్ స్క్రాచ్. యాక్చువల్లీ బ్రిటిష్ పాలకులు ఎప్పుడైతే ఇండియాను వదిలిపెట్టిపోయారో 1947లో, టెక్నికల్గా మనకి 50లో మనం రాజ్యాంగం రాసుకున్నాం. ఆగస్ట్ 15 నాటి పరిస్థితులు తీసుకుంటే భారతదేశం అనేక సమస్యల మధ్యలో స్వాతంత్రం సంపాదించుకుంది. అదేవిధంగా దేశ విభజనను కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. విభజన కూడా అనేక సవాళ్ళను మనకు విసిరింది. అక్కడి నుంచి మనం బిల్డప్ చేసుకుంటూ వస్తే ఇదొక చాలా సాటిస్ఫాక్షన్తో చూసుకోవాల్సిన దశ అని చెప్పొచ్చు. గత 75 సంవత్సరాలు 75 సంవత్సరాలు తక్కువ టైమా ఎక్కువ టైమా అంటే ఎస్ అండ్ నో అని చెప్పొచ్చు. తక్కువ టైం ఒక లార్జర్ పర్స్పెక్టివ్లో, ఒక దేశ ప్రోగ్రెస్లో తీసుకుంటే తక్కువ టైం కావచ్చు. ఎక్కువ టైం కొన్ని జనరేషన్స్ ఆస్పిరేషన్స్ ఫుల్ఫిల్ కాలేదనుకోండి. అరే ఇంత టైంలో కూడా చాలా మంది అంటుంటారు 75 ఏళ్ల స్వాతంత్రంలో ఇంకా ఇది లేదా అది లేదా అని చెప్పేసి. ఈ రెండు వాదనలు ఎంతో కొంత పాక్షిక సత్యాలని చెప్పొచ్చు, కొంతవరకు కరెక్ట్. ఓవరాల్ గా చూసుకుంటే మన ప్రయాణంలో మనం ఎదుర్కొన్నటువంటి సంక్షోభాలు, కరువులు, కాటకాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ మనం బిల్డప్ చేసుకోవాల్సిన పరిస్థితులు చూసుకుంటే ఈ 75 ఏళ్లలో మనం సాధించింది చాలా అపారంగా ఉందని చెప్పొచ్చు. అనేక సమస్యలు, ఆరోగ్య, వ్యవసాయ రంగం, గ్రామీణాభివృద్ధి, ఇన్ఫ్రాస్ట్రక్చర్, విద్యుత్ రంగం, ఎడ్యుకేషన్, అన్ని రంగాల్లో, శాస్త్ర సాంకేతిక రంగాలు, తర్వాత అంతరిక్ష రంగానికి సంబంధించి అన్ని రకాల డిఫెన్స్, వివిధ రంగాల్లో మనం చేసింది చాలా ఎక్కువని మనకు అర్థమవుతుంది. అంటే అప్పటికి ఇప్పటికి స్టాటిస్టిక్స్ తీసుకున్నా, పరిస్థితులు తీసుకున్నా, అన్నిటికంటే ప్రధానంగా ఒక్కటి చెప్పుకోవచ్చు అండి. ఒకటి స్టార్కింగ్ థింగ్ ఏంటంటే 1900 బిగినింగ్లో తీసుకుంటే, అంటే 20th సెంచరీ బిగినింగ్లో, అప్పటి నుంచి కూడా భారతదేశం కరువు, ఆకలి చావులను ఎదుర్కొంది. ఈ రోజు 2021 అంటే 75 సంవత్సరాల స్వాతంత్ర్యం కంప్లీట్ అయిన సందర్భంగా చూసుకుంటే ఇవాళ మనం ఆహార భద్రతని దాదాపు 90% సాధించామని చెప్పొచ్చు. ఇంకా ఎక్కడన్నా కొన్ని సమస్యలు ఉంటే ఉండొచ్చు, టెక్నికల్ ఇష్యూస్. భారతదేశం ఓవరాల్ గా స్వయం సమృద్ధి సాధించింది. ఇది ఒక ప్రధానమైనటువంటి, ఒకప్పుడు మనం అమెరికా నుంచి గోధుమలు లేకపోతే అటువంటి వస్తే తప్ప, నిత్యావసర వస్తువులు వస్తే తప్ప పిల్లలకి మనం ఆహారం పెట్టలేని పరిస్థితి నుంచి తీసుకుంటే ఇవాళ ఇండియా ఆహార రంగంలో, వ్యవసాయ రంగంలో చేసినటువంటి ప్రధానమైన అచీవ్మెంట్ గణనీయంగా చెప్పుకోవాల్సింది ఆహార భద్రత, ఆకలి నివారణ. ఆకలి అనేది ఒక సంక్షోభం కాదు ఇవాళ. మేబీ అక్కడక్కడ చిన్న ఏం కాకపోవచ్చు, అయినప్పటికీ కూడా టెక్నికల్ ఇష్యూల ఆధారంగా ఉండే ప్రాబ్లమ్స్ ఉన్నాయి తప్ప ఇట్ ఈస్ నాట్ అన్ ఇష్యూ బిఫోర్ ద నేషన్. మన అందరికీ అదొక పెద్ద సవాలు, సంక్షోభం కాదు. అదొకటి చెప్పుకోవచ్చు. రెండోది ఒకటి లిటరసీ కూడా మనం దాదాపు 20-25-30% నుంచి దాదాపు ఇవాళ మనం 70+ వచ్చేసాం. ఇంకా 30 ఉంది అని ఆరోపించే వాళ్ళు ఉంటే ఉండొచ్చు. కానీ ఈ పరిస్థితుల్లో దాదాపు 7 లక్షల గ్రామాలు ఉన్నటువంటి భారతదేశంలో దాదాపు 30% పీపుల్ ఇంకా బిలో ది పావర్టీ లైన్ ఉన్నటువంటి మన భారతదేశంలో ఈ మాత్రం అచీవ్మెంట్ కూడా మనం ఇగ్నోర్ చేయలేని పరిస్థితి. దాదాపు 70% వచ్చాం లిటరసీ పర్సెంటేజ్. పావర్టీ కూడా ఒకప్పుడు దాదాపు 60-65% బిలో ది పావర్టీ లైన్ నుంచి ఇవాళ అకార్డింగ్ టు కొన్ని ఇంటర్నేషనల్ స్టడీస్ కానివ్వండి, లేకపోతే ఇండియన్ స్టాటిస్టికల్ అంచనాల ప్రకారం అక్యూట్ పావర్టీ అనేది దాదాపు ఇప్పుడు బిలో 20%కి వచ్చేసింది. సో ఇవన్నీ కూడా గణనీయమైనటువంటి విజయాలుగా చెప్పుకోవచ్చు. అదే సమయంలో మన రక్షణ వ్యవస్థ, సైనిక వ్యవస్థ, ఒక దేశం సస్టైనబుల్ గా నిలకడగా అభివృద్ధి సాధించాలంటే భద్రత కూడా అవసరమే. పొరుగు దేశాల నుంచి దాడులు జరుగుతుంటే కూడా ఆ దేశం
కాన్సన్ట్రేట్ చేయలేదు అభివృద్ధి మీద. సో ఇవన్నీ రావాలంటే మన దగ్గర మనకు ఆయుధ సంపత్తి ఉంటే తప్ప ఎంత మాట్లాడుకున్నప్పటికీ కూడా ఈ చివరికి ఇవాళ డిఫెన్స్ ఆర్మీస్ మీద మనం ప్రపంచ దేశాలన్నీ కూడా ఖర్చు పెట్టక తప్పని పరిస్థితి ఉంది. అది ఎంత శాంతి కాముకులైనప్పటికీ కూడా ఈ అంశాన్ని మనం విస్మరించలేని పరిస్థితి ఉంది. కాబట్టి 1947 నాటికి ఇవాళకి మన భారతదేశం ట్రెమెండస్ సెల్ఫ్ సఫిషియన్సీని మనం అచీవ్ చేశాం ఈ రంగంలో కూడా. అంటే ఒకవైపు దేశ భద్రత, ఇంటర్నల్ గా ఉన్నటువంటి ఇష్యూస్, ప్రధానంగా ఉన్న ఇష్యూస్ ఏంటి అంటే ఎడ్యుకేషన్, వ్యవసాయ రంగం, ఆకలి పోవాలి ఫస్ట్, తర్వాత విద్యారంగం కూడా గణనీయంగా అభివృద్ధి చెందింది. తర్వాత మూడోది వచ్చేసి ఆర్థిక వ్యవస్థ విషయంలో మాత్రం మనం చాలా ఆటుపోట్లు ఎదుర్కొన్న విషయం వాస్తవం. 1947 నుంచి 75 వరకు బిల్డప్ లోనే గడిచిపోయింది భారతదేశపు ఎక్స్పీరియన్స్ అంతా కూడా. అంటే మనం నిలబెట్టుకోవడం, సో మనం బిల్డప్ చేసుకోవడానికే దాదాపు 20-25 ఇయర్స్ అయిపోయింది. గడిచిన 30-32 సంవత్సరాల్లో మనం ఆర్థిక సంస్కరణలకు వెళ్ళాం, ప్రైవేట్ సెక్టార్ని పెద్ద ఎత్తున మనం ఆహ్వానించాం. తర్వాత గణనీయమైనటువంటి మార్పులు వచ్చినాయి. కోల్డ్ వార్ కూడా అదే టైంలో దాదాపు 1991 ఆ ప్రాంతంలోనే సబ్సైడ్ కావడం, సోవియట్ యూనియన్ ప్రభుత్వ వ్యవస్థ మారిపోవడం, ఇవన్నీ కూడా మన దేశంలో అంతర్గతంగా మనం డెవలప్ కావడానికి, గ్రోత్ మీద మనం కాన్సన్ట్రేట్ చేయడానికి మనకు అవకాశాలుగా, అనుకూల అంశాలుగా చెప్పుకోవచ్చు. ఈ 30 సంవత్సరాల అనుభవంలో ఇప్పుడు నరేంద్ర మోడీ నాయకత్వంలోని ప్రభుత్వం, ఇప్పుడు ప్రధానమంత్రి చెప్పినట్టు ఈ సంవత్సరం మీరన్న ఆజాదీ కా అమృతోత్సవ్ సందర్భంగా ఆగస్టు 15, 2021 నుంచి ఆగస్టు 15, 2022 వరకు మనం ఇయర్ లాంగ్ సెలబ్రేషన్స్ మనం ప్రస్తుతం జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా ఆయన చేసిన కామెంట్ ఏంటంటే, భారతదేశ చరిత్రలోనే అత్యంత నిర్ణయాత్మకమైన ప్రభుత్వం మాది అని చెప్పాడు. తన ప్రభుత్వం అని ఎందుకు చెప్పాడంటే, ఇదేదో కేవలం జస్ట్ ప్రచారం కోసమే కాకుండా అనేక రంగాల్లో కీలకమైనటువంటి మార్పులు, సంస్కరణలు గత 2-3 సంవత్సరాలు చూస్తున్నాం. ముఖ్యంగా మోడీ ప్రభుత్వం సెకండ్ టర్మ్ లో పవర్ లోకి వచ్చిన తర్వాత 2019 మే తర్వాత అనేక రంగాల్లో కీలక, అంటే సమూలంగా మౌలిక మార్పులు, సంస్కరణలు జరుగుతున్నాయి. ఈ సంస్కరణల ప్రభావం రానున్న రోజుల్లో, ముఖ్యంగా శత జయంతి ఉత్సవాలు ఇంకో 25 ఏళ్ల తర్వాత జరుగుతాయి, ఆ టైంలోగా వీటన్నిటి ప్రభావం కనపడే అవకాశం ఉంది. ఒక రకంగా చూస్తే ఇప్పుడు జరుగుతున్న మార్పులు కానీ సంస్కరణలు కానీ ఒక ప్రాతిపదికను ఇవ్వబోతున్నాయి డెఫినెట్లీ. అయితే ఇప్పుడు ఈ ఆత్మ నిర్భర్ భారత్ అనేది ఒకవైపు కోవిడ్ నేపథ్యము, మరొక వైపు ఆర్థిక సంస్కరణల నేపథ్యంలో ఇటీవలి కాలంలో మనకి ఆత్మ నిర్భర్ భారత్ అనేది చాలా శక్తివంతంగా ముందుకు దూసుకొచ్చిన దృక్పథం. ఇది రానున్న 2-2.5 దశాబ్దాల్లో ఎలా మారబోతోంది దేశం? ఆత్మనిర్భర భారత్ అనేది ఒక మౌలిక నినాదం. ఇది ఒక సెంట్రల్ పాయింట్ అనుకుంటే, దీని చుట్టూ అనేక సంస్కరణలు దీనికి లింక్ అయినాయి. దీని ఆధారంగానే వివిధ రంగాల్లో మన భారతదేశం ఆత్మనిర్భర భారత్ అంటే నాట్ ఓన్లీ మనం వేరే దేశాలతో కట్ ఆఫ్ అయిపోయి మనం అంతర్ముఖంగా ఉంటామని కాదు, ప్రపంచ దేశాలతో మమేకం అవుతూనే భారతదేశాన్ని సుసంపన్నం చేసుకోవడం. మనము నిత్యావసర, అంటే ఎక్కడ స్టార్ట్ అయింది ఇది? మీరు అన్నట్టు పోయిన సంవత్సరం కోవిడ్ సంక్షోభ టైంలోనే స్టార్ట్ అయింది స్లోగన్. అంటే మనం ఎక్కడున్నాం అప్పుడు? ఆక్సిజన్ వెంటిలేటర్లు ఫారెన్ నుంచి వచ్చిన పరిస్థితి, అమెరికా 45 వెంటిలేటర్లు పంపించాల్సిన పరిస్థితి మనం చూసాం. అక్కడి నుంచి ఇంకా పీపీ కిట్లు, రకరకాల సామాగ్రి మనం దిగుమతి చేసుకుంటే తప్పలేదు. సో మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసుకున్న తర్వాత అనేక రంగాలకు సంబంధించి వచ్చింది. అదే సందర్భంగా లాస్ట్ ఇయర్ గాల్వాన్ ఘర్షణ చైనా సరిహద్దుల్లో జరిగిన దాని గుణపాఠంగా కూడా తీసుకొని అన్ని రంగాల్లో మీరు తీసుకుంటే, ప్రతి రంగంలో, వ్యవసాయ రంగం, టెక్నాలజీ రంగం, తర్వాత ఆర్థిక రంగం, తర్వాత ప్రతి రంగంలో కూడా మనం బిల్డప్ చేసుకుంటూ ముందుకు పోవాలన్నటువంటి ఒక చైతన్య స్ఫూర్తి ఆధారంగా ఏర్పడిందే ఈ ఆత్మనిర్భర భారత్. వివిధ ప్రపంచ దేశాలతో మమేకం అవుతూనే, అంటే మనం అనేక కూటములతో ఉంటాం, అనేక మల్టీలేటరల్ అగ్రిమెంట్స్ లో ఉంటాం, ప్రపంచ దేశాలతో ఇన్వాల్వ్ అవుతాం, బయట నుంచి వచ్చే సపోర్ట్ తీసుకుంటాం, మనం మిగతా దేశాలకు కూడా సపోర్ట్ ఇస్తాం. అట్ ద సేమ్ టైం మనం అన్ని రంగాల్లో సెల్ఫ్ సఫిషియన్సీ సాధించాలనేది దీని మౌలిక ఫిలాసఫీగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఇంకొక అంశాన్ని కనుక మనం గమనిస్తే, ఈ ఎడ్యుకేషన్ సెక్టర్ లో వచ్చిన రిఫార్మ్స్ ఒక గణనీయమైన ప్రభావాన్ని చూపించబోతున్నాయి. ఇది ఒక ప్రాతిపదిక అవుతుంది ఫ్యూచర్ లో రాబోయే ఎడ్యుకేషన్ రంగం మన దగ్గర ఎలా ఉండబోతుంది అనే దానికి మీ అభిప్రాయం ఏమిటి? దీన్ని ఎలా చూద్దాం? మొదట్లో మన భారతదేశ స్వాతంత్రం వచ్చిన కొత్తలో మీరు ఇందాక చెప్పినట్టు మన ఫోకస్ అంతా కూడా లిటరసీ పెంచడం ఉండేది. లిటరసీకి అప్పుడు ఇచ్చుకున్న డెఫినేషన్ కూడా ఎవరి సంతకం వాళ్ళు చేస్తే ఆ పర్సన్ లిటరేట్ అని. ఇవాళ సంతకం రావడం అనేది ఏ రకంగా లిటరేట్ కిందకి రాదు. ఇప్పుడు అనేక లిటరసీస్ వచ్చాయి, మీకు తెలుసు, న్యూమరసీ కూడా వచ్చేసి. ఇవాళ మీకు ఫినాన్షియల్ లిటరసీ, డిజిటల్ లిటరసీ, మెడికల్ లిటరసీ, పర్సనల్ లిటరసీ ఎన్నో వచ్చేసినాయి. మనం తెలుసుకోవాల్సిన సబ్జెక్టులు ఎన్నో అయిపోయినాయి. ఇప్పుడు 10th తో ఎవరు సరిపోవట్లేదు, 10th స్టాండర్డ్ ఆర్ 11th స్టాండర్డ్ తో ఎవరు ఆగట్లేదు. ఇప్పుడు ఏంటంటే మొదట్లో ఇది ఉండేది లిటరసీని పెంచడం, తర్వాత రోట్ లెర్నింగ్ వచ్చాం మనం. రోట్ లెర్నింగ్ అంటే ఏదో రకంగా బట్టి సర్టిఫికేట్ తెచ్చుకుంటే ఆ సర్టిఫికేట్ చూస్తే గవర్నమెంట్ జాబులు వచ్చేవి. ఉపాధితో లింక్ ఇప్పటికి కూడా ఉపాధితో ఉన్నప్పటికీ కూడా ఇప్పటి ఉపాధి నిర్వచన రిక్వైర్మెంట్ మారిపోయింది. ఇప్పుడు అరకొర చదువులు లేకపోతే అంతంత మాత్రపు వానాకాలపు చదువులకు ఇప్పుడు గొప్ప ఉపాధి వచ్చే అవకాశాలు లేవు. తక్కువ స్థాయి ఉపాధి వచ్చే అవకాశాలు ఉన్నప్పటికీ కూడా, అన్స్కిల్డ్ జాబ్స్ వచ్చే అవకాశాలు ఉన్నప్పుడు కూడా, స్కిల్డ్
హైటెక్ జాబులు రావాలంటే మాత్రం మనం వరల్డ్ లో ఉన్నటువంటి టాప్ కంట్రీస్ తో పోటీ పడాలి. యూనివర్సిటీ ర్యాంకింగ్స్, ప్రపంచ స్థాయి యూనివర్సిటీ ర్యాంకింగ్ చేసే సంస్థలు ఒక 4-5 ఉన్నాయి. ఏ ర్యాంకింగ్ లో కూడా ఇండియన్ యూనివర్సిటీస్ ఎందుకు రావట్లేదు టాప్ 100 లో, టాప్ 200 లో అని చెప్పేసి మనం నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ లాస్ట్ ఇయర్ మనం లాంచ్ చేసుకున్నాం. దీంట్లో ఇప్పుడు ఏంటంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ తో హైలీ ఎవాల్వింగ్ మోడర్న్ వరల్డ్ లో అత్యాధునిక ప్రపంచంతో అత్యాధునిక రంగాలలో పోటీ పడే రకంగా మన విద్యా విధానాన్ని మార్చుకున్నాం. లిటరసీ నుంచి రూట్ లెర్నింగ్ నుంచి వాళ్ళ మనం 3rd స్టేజ్ ఆర్ 4th స్టేజ్కి వచ్చేసాం. ఇదేంటంటే కంప్లీట్ గా విద్యార్థుల పూర్తి మనోవికాసానికి దోహదపడుతూనే దేశ అవసరాలు, అంతర్జాతీయ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని మన దేశాన్ని మనం ముందుకు తీసుకెళ్లడానికి కావాల్సినటువంటి శక్తి సామర్థ్యాలను సాధించుకోవడం, వరల్డ్ లీడర్స్ తో సమానంగా ఉండడం. దిస్ ఈస్ ది ఐడియా బిహైండ్ దిస్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020-21. సో ఇప్పుడేం చేస్తున్నాం అంటే మనం సెంటర్స్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ ఎక్సలెన్సీ సెంటర్స్ మనం ప్రమోట్ చేస్తున్నాం. టాప్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాం. తర్వాత విద్యార్థులకి పూర్తి ఫ్రీడమ్ ఇస్తున్నాం. అంటే వివిధ డిసిప్లిన్స్ లో వాళ్ళు అంటే సోషల్ సైన్సెస్, సైన్స్, టెక్నాలజీ, హ్యూమానిటీస్ వీటిలో ఏవైనా తమకు నచ్చిన కోర్సులు చేసుకోవడానికి, నచ్చిన పద్ధతిలో కంప్లీట్ చేసుకోవడానికి వాళ్ళకి మరింత స్వేచ్ఛ ఇస్తున్నాం. అంటే అవుట్ ఆఫ్ ద బాక్స్ థింకింగ్ ను కూడా ఫ్యాకల్టీకి ఇస్తున్నాం. ఇన్నోవేటివ్ థింకింగ్, రీసెర్చ్ బేస్డ్ వాతావరణంలోకి మనం నెక్స్ట్ స్టెప్ లోకి వెళ్ళిపోతున్నాం. మనం అయితే ఒకటి చెప్పండి, మనం వివిధ రంగాల్లో ఇప్పుడు మీరు అంటున్నట్టు ఒక లాంగ్ జర్నీ ఒక రకంగా చూస్తే, లేదంటే ఒక షార్ట్ జర్నీ, ఈ 75 ఏళ్ల కాల గమనం అనేది. అయితే వచ్చే 25 ఏళ్లలో భారత్ ని ప్రభావితం చేయగల ప్రధాన రంగాలు ఎలా ఉండబోతున్నాయి? ప్రధానంగా మనకు డెమోగ్రాఫిక్ డివిడెంట్ అండి. మన దేశంలో ఇప్పుడు 136 కోట్లు అకార్డింగ్ టు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ 25 years లో మనం చైనాను కూడా స్లైట్లీ దాటి దాదాపు 150 కోట్ల దగ్గర ఉండే అవకాశం ఉంది. సో ప్రపంచంలో అత్యధిక జనాభా గల దేశంగా భారతదేశం అవతరించనుంది. ఇంతమంది జనాభాని, ఈ ఎక్కువ జనాభా మీరు వాడుకుంటే చాలా అసెట్ అవుతారు, వాడుకోకపోతే వీళ్ళు లయబిలిటీ అవుతారు, మనకి గుదిబండ అవుతారు. సో వీళ్ళని ప్రాపర్ గా వాడుకోవడం అనే దిశగా ప్రభుత్వాల కృషి ఉండే అవకాశం కనపడుతోంది. దీనికి మనం టెక్నాలజీలో ఇండియా ఇవాళ దాదాపు 5 to 10 టాప్ కంట్రీస్ తో, అగ్రరాజ్యాలతో పోటీ పడే స్థితిలో ఉన్నాం మనం. అంటే మనకున్నటువంటి మ్యాన్ పవర్ కానివ్వండి, మనకున్న రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ కానివ్వండి, యూనికార్న్స్ సక్సెస్ చూస్తున్నాం. యూనికార్న్స్ అంటే ఒక $1 billion దాటిపోయిన వాల్యుయేషన్ ఉన్న కంపెనీలు. ఇదంతా మన యూత్ పెడుతున్నారు. వీళ్ళలో 80% పీపుల్ బిలో 40 years ఏజ్ గ్రూప్ నుంచి వస్తున్నారు. రానున్న రోజుల్లో ప్రైవేట్ లేదా ప్రభుత్వ విద్యా సంస్థల నుంచి వస్తున్న క్రాప్, వీళ్ళందరినీ తీసుకుంటే అంటే యువత బయటికి పాస్ అవుట్స్ ఎవరైతే అవుతున్నారో వీళ్ళందరి నుంచి వస్తున్నటువంటి రీసెర్చ్ ఇన్నోవేషన్స్, తర్వాత PLI అంటే ప్రొడక్టివిటీ లింక్డ్ ఇన్సెంటివ్స్ మనం ఇస్తున్నాం కొన్ని కంపెనీలకి. మన దేశంలో ఉత్పత్తి బ్రహ్మాండంగా పెరిగిపోతుంది. మొబైల్ కంపెనీల దగ్గర నుంచి అన్ని రంగాల్లో కూడా హై టెక్నాలజీ పెరిగిపోతుంది. తర్వాత ఇన్నోవేషన్ పెరుగుతోంది. ఈ 140 కోట్ల జనాభాలో దాదాపు ఇంకో 20-25 years వరకు బిలో 40 years పాపులేషన్ మెజారిటీగా ఉండే అవకాశం ఉంది. కొంతమంది ఏజింగ్ పాపులేషన్ అయినప్పటికీ కూడా. సో వీళ్ళందరినీ మనం ప్రొడక్టివ్ రంగంలో ఎట్లా పెట్టాలనేది ప్రధానంగా ఉంటుంది. వీళ్ళందరినీ మనం ఎసెట్ కి ఎట్లా మార్చుకుంటాం. ఆల్రెడీ వ్యవసాయ రంగంలో మనం సెల్ఫ్ సఫిషియన్సీ సాధించాం. 2025 అంటున్నాం కానీ అనుకున్న మొదలు $5 trillion ఎకానమీ, ఇది కొంచెం స్లైట్లీ డిలే అయిపోయి 30 వరకు కూడా పోవచ్చు అనిపిస్తుంది. ఎందుకంటే ఈ కోవిడ్ వల్ల వచ్చిన 2 సంవత్సరాల నుంచి వచ్చిన ఆర్థిక అనిశ్చితి వల్ల ఇది బహుశా నేను అనుకోవడం $10 trillion కింద మార్చుకున్నా నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్స్ ఇంకో నెక్స్ట్ 20-25 years లో అది కూడా మనం ఆశ్చర్యపోనక్కర్లేదు. అంటే $10 trillion ఎకానమీ అంటే దాదాపు ప్రపంచ దేశాల్లో మనది నేను అనుకోవడం 3rd కంట్రీగా ఉండే అవకాశం కనపడుతుంది. ఇప్పుడు ఆల్రెడీ 5th, 6th లో ఉన్నాం మనం. 3rd స్లాట్కి వెళ్ళొచ్చు. రానున్న రోజుల్లో 2nd కూడా పోయినా ఆశ్చర్యం లేదు. ఫస్ట్ ఎవరు ఉంటారు అనేది మనం చూడాలి, అమెరికానా చైనా అనేది. తర్వాత మనం 2nd ఉన్నా ఆశ్చర్యం లేదు. సో వనరులను వాడుకోవడం, ఉన్న పాపులేషన్ చాలా హైలీ ప్రొడక్టివ్ ఓరియంటెడ్ డెమోగ్రాఫిక్ డివిడెంట్ అంటే వీళ్ళని మనం అసెట్ గా మార్చుకోవడం, మనం ఆర్థిక రంగంలో ముందుండడం. ఆ ఆర్థిక రంగంలో ముందున్న తర్వాత పెరిగిన సంపాదన అందరికి సమానంగా పంచడం. అంటే ఏ ఒక్కరికో ఇది మొత్తం పోకుండా ఆల్ సెక్షన్స్ కి ఇంక్లూజివ్ గ్రోత్ అనే నిర్వచనం ఆల్రెడీ పెట్టుకున్నాం. ప్రస్తుత ప్రభుత్వం ఇదివరకున్న యూపీఏ గవర్నమెంట్ లో ఇంక్లూజివ్ గవర్నమెంట్ ఉంది. ఇది అంత్యోదయ అని ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ కూడా నమ్ముతోంది. అంటే లాస్ట్ మ్యాన్ కి బెనిఫిట్ అంత. ఎవరైనా పొలిటికల్ ఫిలాసఫీ లాస్ట్ మ్యాన్ కి బెనిఫిట్ కావాలనేది. ఆ స్లోగన్ కనుకైతే భారతదేశం డెఫినెట్ గా సాంకేతిక శాస్త్ర రంగాల్లో, వ్యవసాయ రంగంలో, విద్యా రంగంలో, తర్వాత అందరికీ వాటర్ ఇవ్వడం అనే స్లోగన్ కూడా పెట్టుకున్నాం. చాలా సిటీస్ లో ఇప్పుడు ప్యూర్ వాటర్, డ్రింకింగ్ వాటర్ దొరుకుతుంది. ఆల్రెడీ గ్యాస్ విషయంలో మనం ముందుకెళ్ళిపోయాం, డొమెస్టిక్ గ్యాస్ కనెక్షన్స్. అదే క్లైమేట్ చేంజ్ విషయంలో కూడా భారతదేశం చాలా ముందంజలో ఉంది. అదే కనుక జరిగితే ఇండియా పెద్ద రోల్ ప్లే చేసే అవకాశం ఉంది. సౌరశక్తిలో మనం ముందున్నాం. క్లీన్ ఎనర్జీ, క్లైమేట్ చేంజ్ విషయంలో ముందు ఉండడం, ఇట్లా అన్ని రంగాల్లో కూడా దాదాపు డెవలప్డ్ కంట్రీస్ సరసన నేను అనుకోవడం డెవలప్డ్ కంట్రీ అవుతుందని అనిపిస్తుంది నెక్స్ట్ 25 years లో. ధన్యవాదాలు రామకృష్ణ గారు. చాలా క్లుప్తంగా అయినా కూడా చాలా విస్తృతమైన అంశాలని టచ్ చేశారు. వచ్చే 25 ఏళ్లలో భారత్ ఒక శక్తివంతమైన, టెక్నాలజికల్ గా శక్తివంతమైన దేశంగా ఆవిర్భవించే అవకాశాలున్నాయని, అలాగే ఇప్పుడు కోవిడ్ మహమ్మారి కారణంగా కొంత అటు ఇటు అయిన ఆర్థిక వ్యవస్థని మళ్లీ తిరిగి పెంచుకుని $5 trillion ఎకానమీకి స్థానంలో ఈ 25 ఏళ్లలో $10 trillion దేశంగా, ఆర్థిక వ్యవస్థగా ఎదిగే అవకాశాలున్నాయని, అందుకు ఇంక్లూసివ్ గ్రోత్
దోహదం చేస్తుందని చెప్తున్నారు. ధన్యవాదాలు. మరో రోజు మరో అంశంతో మీ ముందుకొస్తాము. అంతవరకు సెలవు. నమస్కారం. ఇంతవరకు మీరు అమృత భారతం శతాబ్ది ప్రణాళికలు సీనియర్ జర్నలిస్ట్ శ్రీ ఎస్ రామకృష్ణ గారితో సంభాషణ విన్నారు. సంభాషించిన వారు ఆకాశవాణి న్యూస్ కరెస్పాండెంట్ శ్రీమతి ఎంఎస్ లక్ష్మి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం వారి సమర్పణ.